సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో అమ్మ రావే దుర్గమ్మ రావే భగభగ మండేయగో సూర్యుణ్ణి బట్టినావే నుదుటన బొట్టుగా చేసి కాలి గజలు కట్టినావే అమ్మ రావే దుర్గమ్మ రావే చూడ ఎంత చక్కగున్నది నగుమోమో రూపములో పచ్చని పందెల్ల నడమ పరంజ్యోతి కాంతులలో తల్లి రావే దుర్గమ్మ రావే ముక్కుకు మొక్కేరబెట్టి నడుముకు ఒడ్డానమేసి గుమగుమలాడేటి ఊదు పొగలల్లా కదిలి రావే అమ్మ రావే దుర్గమ్మ రావే గర్జించే సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో వాడవాడలో నిలసిన తల్లి దుర్గమ్మవే విజయవాడలో వెలసిన కనకా దుర్గమ్మవే అలంపూరు ఆదిశక్తి జోగులాంబ తల్లివే కలకత్తా కాళీమాత ఉగ్రరూపధారివే శ్రీశైల వాసివే భ్రమరాంబ శక్తివే కంచిపురములో ఉన్న కామాక్షి తల్లివే బాసరలో సరస్వతి చదువుల తల్లి అమ్మ మధురలోన మీనాక్షి సిరులిచ్చే సిరివల్లి అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ గర్జించే సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో పులిమిర పోచమ్మ తల్లికి దండాలమ్మ అమ్మ కోరిన మొక్కులు తీర్చే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఉరిమి నల్లగుడ్లు ఎర్ర చేసే ఉజ్జయిని మహంకాళి జంగమయ్య జడలోని గంగమ్మ తల్లే సుగుణాల సుందరాంగి బజార్నాటు ముత్యాలమ్మ బహుకోమాలాంగివే బంగారు మైసమ్మ వరాలిచ్చే తల్లివే ఏడుపాయల దుర్గమ్మ భక్తుల సల్లంగా చూసే బల్కంపేట ఎల్లమ్మ అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ గర్జించే సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో గోలుకొండ కోట మీద జగదాంబ తల్లి అమ్మ కాకతీయుల కోట వరంగల్లు భద్రకాళి చెట్టు కింద గద్దె మీద ఫలక్నుమా కాళిక జంపన్న వాగుకాడ సమ్మక్క సారక్క లాలో దర్వాజలోన సింహవాహిని తల్లి రైతన్నలు పూజించే విరళమణి మహంకాళి ఏటేట నవరాత్రుల పూజలందుకోవమ్మ నిష్టా నియమాలతో మేము చేసినమమ్మ అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ అమ్మ రావే తల్లి దుర్గమ్మ మాయమ్మ రావే దేవి దుర్గమ్మ గర్జించే సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో అమ్మ
అమ్మ రావే దుర్గమ్మ రావే. భగభగ మండేయగో సూర్యుణ్ణి బట్టినావే నుదుటన బొట్టుగా చేసి కాలి గజలు కట్టినావే. అమ్మ రావే దుర్గమ్మ రావే. చూడ ఎంత చక్కగున్నది నగుమోమో రూపములో పచ్చని పందిళ్ళ నడమ పరంజ్యోతి కాంతులలో. తల్లి రావే దుర్గమ్మ రావే. ముక్కుకు మొక్కేర పెట్టి నడుముకు గొడ్డానమేసి గుమగుమలాడేటి ఊదు పొగలల్లా కదిలి రావే. అమ్మ రావే దుర్గమ్మ రావే. గర్జించే సింహముపై తల్లి చూడరో మాయమ్మ చూడరో దుర్గమ్మ చూడరో. అమ్మ రావే దుర్గమ్మ రావే. తల్లి రావే దుర్గమ్మ రావే. అమ్మ రావే దుర్గమ్మ రావే. తల్లి రావే దుర్గమ్మ రావే. First, I would like to invite on the stage. First, Bala Tripura Sundari Devi, please come on to the. ఫస్ట్ గౌరీదేవి పూజ చేస్తారు. సో గౌరీదేవి అంటే మనకి అమ్మ. గాయత్రి దేవి అమ్మవారు. And the tiny height also. అన్నపూర్ణాదేవి. సో అన్నపూర్ణాదేవి మన ఆకలి తీసి అన్నపూర్ణాదేవి. అన్న అన్న అంటే దేవి ద ఫుడ్. సో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి. From 7th class, get ready. Please come onto the stage. Please come onto the stage, Dhanalakshmi teacher, and give speech about that Mahalakshmi Devi. శ్రీరామము అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు కమలం పూలు. నెక్స్ట్ మహాచండి అమ్మవారు. Please Neha from 8th class, please come onto the stage. Please come onto the stage. Give a speech about the
జయంతి మేడం. Good morning, one and all. Respected husband, ma'am, and respected principal sir, and my colleagues, and my lovable students. Today we are celebrating pre-Dasra and Bakrama celebration in our Christian school. Now we are celebrating Navaratralu. ఆరో రోజు సరస్వతి దేవిగా అమ్మవారిని మనం అలంకరిస్తాం. ఆమెకి ఇష్టమైన నైవేద్యం పులిహోర, దద్దోజనం, పాయసం. ఆమె వాహనం హంసవాహనం. నెక్స్ట్ గెట్ రెడీ శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి. లలిత త్రిపుర సుందరీ దేవి చైత్ర ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లక్ష్మీ మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇష్టమైన నైవేద్యం దద్దోజనం. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం దద్దోజనం. నెక్స్ట్ గెట్ రెడీ దుర్గాదేవి. నాగమణి మేడం. దుర్గాదేవి. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. అమ్మవారు ఎప్పుడు ఎరుపు రంగు చీరలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పాయసం. పాయసాన్ని దుర్గాదేవికి సమర్పిస్తున్నారు మన కరెస్పాండెంట్ మేడం శిరీష మేడం గారు. మహిషాసురమర్దిని చిల్డ్రన్ మూవ్మెంట్. బియ్యం పాయసం, సేమియా, పులిహోర.
Next, Mahishasura Mardini completed after Ravanasuru. Mahishasura. Jamichettu about Vijayalakshmi and Mahishasura. Mahishasura గురించి చెప్పండి సార్. Respected Principal Sir, Correspondent Madam, In-charge Madams, Accountant Madam, my colleagues, today's heroes, my dear students, pre-Bathkama celebrations in our Sishya school. The importance of Jamichettu or Shimmy it is participation in two situations in Ramayana and Mahabharata. In Ramayana, the Rama is to beat to Ravanasura. The time he is worshipped to Jamini, he is Vindhava. In Mahabharata, Pandavas is gathered by the Kauravas. The time the Pandavas go to Varanasi, the time they keep their weapons on Shemitri. Because of Shemitris, we are called Runalis. It is gives to our family. Good morning, respected principals and teachers and all my dear friends. Once again, happy Dasara. Dasara is one of the famous festival of Hindu. It is celebrated on 10th day of Shukla Paksha and Ashwan month. It is celebrated on Lord Rama killed Ravana and Goddess Durga killed Mahishasura. Dasara is celebrated in different parts of the country. Thank you for giving this wonderful opportunity. From 9th class in Abhilash Reddy, please come on the dais.
correspondent madam, teachers and all my dear friends. Today we all gathered here to celebrate pre-Batkama and Dasra celebrations in our school. Dasra is the most popular festival of Hindu religion which is celebrated for 10 days. Dasra signifies the victory of Lord Rama over the demon of Ravana in the Indian epic of Ramayana. It is one of the festivals to celebrate the victory of the good over evil in Hindu religion. Dasra is also known as Navaratri celebration, is celebrated across Indian households to spread happiness, joy and Thiru. Once again I wish you happy Dasra and Batkama. Thank you for giving this wonderful opportunity. Sri Balaji Nayak sir, Sri Balu Nayak sir, please come on and give few words about the Batkama. Good afternoon to all. ముందుగా అడ్వాన్స్గా మన బతుకమ్మ సెలబ్రేషన్ ఏ విధంగా చేస్తారని మంచి కార్యక్రమం మీకు అవగాహన కల్పిస్తున్న మన పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా టీచర్స్కి మీకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. రేపటి నుండి మనకి పండుగలో అంటే రేపటి సెలవులతో పాటు, సెలవు అంటేనే పండుగ, దాంతోపాటు మన బతుకమ్మ పండుగ కూడా తెలంగాణ ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. అది రేపటి నుంచే ప్రారంభమవుతుంది. సో చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అది ఎలా చేస్తారనేది మీకు అవగాహన కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు మండల విద్యాశాఖ తరఫున. ఎందుకంటే మనకు ఊళ్ళో చేస్తే మనం ఏదో చూడడానికి పోతాం, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మంచి కాన్సెప్ట్ తోటి పాఠశాలను నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా మీ పాఠశాల ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నేను కొత్తగా ఎన్ని వచ్చాను కాబట్టి గతం కంటే జీపీఏలు 10 జీపీఏలు మన పాఠశాలకు ఎక్కువ రావాలి. మీ పాఠశాలకు ఎక్కువ వస్తే మంచి వస్తుంది. సో అది మనందరూ టీచర్స్ కష్టపడి ఇది మన రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేయాలి. గతంలో ఏంటంటే కొంచెము చదివినా ఒకవేళ చదువుకున్నా ఒకవేళ పాస్ అయ్యేది, కానీ ఈ సంవత్సరం నుండి మాత్రం కంపల్సరీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ మంచిగా చిట్టుగా నిర్వహించే అవకాశం ఉంది. గౌరవ కలెక్టర్ గారు మనకు చెప్పి ఉన్నారు. సో ఇక్కడి నుంచే ప్లాన్ ప్రకారం హాలిడేస్ని వేస్ట్ చేసుకోకుండా టీచర్లు చెప్పినట్టు ఎస్ఎస్సి పిల్లలు ఎస్పెషల్లీ బాగా చదివితే మీ పేరెంట్స్కు, మీ టీచర్స్కు, మన మండలానికి మంచి పేరు తెస్తారని, అదేవిధంగా పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఉన్నారు. మీరు మీ పిల్లల్ని చాలామంది ఏంటంటే మొబైల్ ఇస్తా ఉన్నారు. ఏంటంటే మీతో మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేస్తున్నారని చెప్పి మొబైల్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చాలామంది పేరెంట్స్ ఏంటంటే మొబైల్ ఇస్తుంటారు. అది చాలా తప్పు. ఇప్పటి నుంచి పిల్లల్ని కొంచెం మొబైల్ దూరం వస్తేనే మీ పిల్లలు మీ కంట్రోల్లో ఉంటారు, వాళ్ళు బాగా చదవగలుగుతారు. ఇక్కడ స్కూల్లో అయితే మా టీచర్లు చూస్తారు, కానీ ఇంటి దగ్గర మాత్రం మీదే బాధ్యత. సో దయచేసి అత్యవసరం అంటే మన సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే బాధలేదు, కానీ చాలా మంది పిల్లలు దాన్ని ఎడిక్ట్ అయ్యి కొంతమంది హెల్త్ ప్రాబ్లము, నెక్స్ట్ కొంతమంది చదవలేకపోవడం, దాన్ని మీరు కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ అందరికీ కోరేది ఏంటంటే పిల్లల్ని టీవీలకు, ముఖ్యంగా మొబైల్కు కొంచెం దూరంగా ఉంచాల్సిందే కోరుతున్నాము. అదేవిధంగా మేము టీచర్స్ అందరూ రిజల్ట్ కోసం ఒక 10th కాదు, అన్ని తరగతుల విద్యార్థులు, అన్ని క్లాస్ విద్యార్థులు మంచిగా చదివేటట్టు, మీకు శక్తి వంచన లేకుండా మీరు అన్ని పాఠశాల ఒక 10th కాకుండా అన్ని క్లాస్ విద్యార్థులకు మంచిగా చదివేటట్టు ప్రయత్నం చేస్తేనే మన స్కూల్ మంచి పేరు ఉంటుంది. ఆ విధంగా మనకు మీ సార్ మీ దృక్పథంతో పెట్టారు కాన్సెప్ట్తో, అది నెరవేరుతుంది. కాబట్టి మనందరూ బాధ్యత అనుకొని మీరందరూ బాగా పనిచేసి మన పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఈ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా పాఠశాల సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Will be available message of children and our teachers and their parents also. Compulsory we are encourage me. So మీరు చెప్పిన విషయాలు చాలా చక్కగా మేము విన్నాం సార్. అందరం కూడా అమలయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం సార్. మీకు ఫోన్ చేసి
వస్తారా సార్ అనగానే మా కోరికను మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి మా టీచర్స్ తరఫున మరియు మా విద్యార్థుల తరఫున మరియు మా పేరెంట్స్ తరఫున పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిన్న సన్మానం ఉంటుంది సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషంలో అయిపోయిస్తాం. స్టాఫ్ టీచర్స్ అంతా కమ్ ఫార్వర్డ్. టీచర్స్ Respected Principal Sir, Correspondent Ma'am, and the Chief Guest and respected parents, my dear students. So afternoon session we are celebrating Batkama celebrations. So we are discuss about the Batkama. So Batkama మనకి ఎట్లా వచ్చిందనే దాని గురించి తెలుసుకుందాం కదా జరుపుకుంటున్నాం. సో ఈ బతుకమ్మకి కూడా ఒక చరిత్ర ఉంది. సో చోళ రాజవంశానికి చెందిన ధర్మాంగద అనే ఒక రాజు ఉండేవాడు. సో ఆ రాజు మనకి దక్షిణ దేశాన్ని పరిపాలించేవాడు. ఆ రాజుకి 100 మంది కుమారులు పుట్టి మరణించారు. తర్వాతకి పుట్టినది ఒక ఆడబిడ్డ పుట్టింది తనకి. తను ఆ ఆడ కూతురికి లక్ష్మీదేవి అని నామకరణం చేశాడు. సో ఆ లక్ష్మీదేవి పెరిగి పెద్దయ్యే కొద్దీ తను చాలా కష్టాలని అనుభవించింది. ప్రమాదాలు అనుకోని సంఘటనలు చాలా జరిగింది. సో అలా జరిగిన తర్వాతకి వాళ్ళు ఆ కుమార్తెకి బతుకమ్మ అని పేరు పెట్టారు. సో ఈ బతుకమ్మ మనం 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. సో మొదటి రోజు మనం ఎంగిలి పూలు బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నాను బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు సో ఆ రోజు బతుకమ్మని మనం జరుపుకోము. సో అందుకే ఆ రోజు బతుకమ్మని అలిగిన బతుకమ్మ అంటాం, ఏడుల బతుకమ్మ చేసుకుంటాం. సో ఈ బతుకమ్మ రోజు ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క విధంగా అమ్మవారికి గౌరీదేవికి నైవేద్యాలను సమర్పిస్తాం. సో ఈ బతుకమ్మని మనం చేసేటప్పుడు వివిధ రకాల పూలతోటి మనం బతుకమ్మని అలంకరించుకుంటాం. సో బతుకమ్మ ఆటలు ఆడతాం. తర్వాతకి బతుకమ్మని మనం ఆటపాటలతో కంప్లీట్ అయిన తర్వాతకి చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మని నిమజ్జనం చేస్తాం. Very good. Now celebration mode is on. So in our session school we are going to celebrate the pre-Batkama. Only 9? Only 9? Not more than 9? We can do Batkama more than
Silence all of you. Sit properly, students. Dear parents, honorable correspondent madam, and my dear children. First of all, pre-Batukama celebration wishes all of you. Class teachers, control your class students. Class teachers. It is a flower festival. Only Telangana state only grandly, successfully celebrate this occasion, and some states also celebrating this occasion. Andhra Pradesh, Karnataka, and Tamil Nadu also we are celebrating this occasion. And now presenting now America, London also, our Indians people are there and Telangana people are there, so that countries also celebrating Batukama festivals of Telangana people. Totally so many countries and so many states we are celebrating grandly colorful Batukama celebrations. Batukama histories are so many are there. Batukama అనేది పెద్ద పండుగ. తెలంగాణ సంప్రదాయాలను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆచార వ్యవహారాలను తెలియజెప్పే పండుగ ఏంటిదంటే బతుకమ్మ పండుగ. క్రీస్తు శకం 2000 సంవత్సరం నుంచి ఈ పండుగ మనము జరుపుకోవడం జరుగుతుంది. రాజుల కారణప్పటి నుంచి అసలు ఈ బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు తెలవాలి ఒక విషయం. బతుకమ్మ అనేది 2000 సంవత్సరాల క్రితం నుంచి జరుపుకుంటున్నారు. మరి మీ అందరూ చాలా కథలు మనకు పురాణంలో ఉన్నాయి. ఒక కథ ఏంటంటే మన దేశంలో రాజులు పరిపాలించినప్పుడు భూస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. ఆ భూస్వామ్యులు ఒక బాలికని అగాధ్యం మరియు ఇక్కుత చేష్టలు చేయడం వలన ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆమెని సూచనటువంటి ఆ రాజ్యం ప్రజలు మరియు విలేజర్స్ నువ్వు బతుకమ్మ అని చెప్పేసి దీవిస్తారు. ఆ రకంగా బతుకమ్మ వచ్చిందని చెప్పేసి ఒక పురాణంలో ఒక కథ ఉన్నది. ఇంకొకటి మీరు ఇప్పుడు చూసి పొద్దున మొత్తం కూడా 9 అవతారాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం కూడా ఉంది. మీకు చూసి పొద్దున ఆమె ఏం చేస్తుంది, మహిషాసుర వర్ధుల్ని సంహరిస్తుంది. ఎస్ కదా, పొద్దున చూసిగా మీరు. అయితే శ్రీ మహాలక్ష్మీదేవి మహిషాసురుడిని సంహరించి ఆమె అలసిపోయి అలసిపోయినప్పుడు ఏం చేస్తారు, ప్రజలు మొత్తం కూడా ఋషులు మునులు మొత్తం కూడా ఆ కోసం మళ్ళీ లేవాలి, మంచి కావాలని చెప్పేసి తపస్సులు చేస్తారు. ఆ తపస్సులు పూజలు చేసిన 9 రోజుల తర్వాత అంటే విజయదశమి నాడు ఆమె మేల్కొంటది. ఆ రోజు మనం విజయదశమి మరియు దాని ముందు రోజున బతుకమ్మ పండుగను కూడా జరుపుకుంటామని చెప్పేసి అదొక పురాణ కథ కూడా ఒకటి ఉంది. ఇంకోటి కథ ఏంటంటే ముఖ్యమైనది, చోళ రాజ్యంలో ఒక మహా రాజు ఉండేవాడు. అతని పేరు ధర్మాంగుడు, అతని భార్య పేరు సత్యవతి. వీళ్లకు 100 మంది సంతానం ఉండరు. ఈ 100 మంది సంతానం ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో 100 మంది కుమారులని ఆ దంపతులు కోల్పోతారు. కోల్పోయినప్పుడు వాళ్ళు ఆ రాజ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని, ఐశ్వర్యం మొత్తం వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోతారు, అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు తపస్సులు మరియు పూజలు హోమాలు బాగా చేస్తారు. చేస్తే శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై మీకు వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి ఆ ప్రత్యక్షమై మీకు ఏం కోరిక కావాలో కోరుకో అంటే
వాళ్ళు నువ్వే మా సంతానంగా పుట్టాలని చెప్పేసి కోరుకుంటారు. ఆమె వాళ్ళకి సంతానంగా పుడుతుంది శ్రీమహాలక్ష్మి. అయితే శ్రీమహాలక్ష్మిని పుట్టిన తర్వాత ఉయ్యాలేసి పేరు పెడతారు కదా, అందరికి అట్లే పెట్టారు, మీకు అందరికి అట్లే చేస్తారు. ఉయ్యాలేసి పేరు పెట్టే సందర్భంలో ఋషులు మునులు అందరూ వచ్చేసి ఈమెకి 100 మంది కుమారులు చనిపోయారు కాబట్టి ఇప్పుడు పుట్టామే కలకాలం ఉండాలి అని చెప్పేసి ఆమెకు బతుకమ్మ అని పేరు పెడతారు. ఆ రకంగా బతుకమ్మ వచ్చిందని చెప్పేసి ఇంకో కథ కూడా మనకు పురాణాలలో కనిపిస్తూ ఉంటుంది. హిందీ కథలన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఏమున్నప్పుడు కూడా మన తెలంగాణలో సంప్రదాయం ప్రకారము తర్వాత ఆచార ప్రకారము గ్రాండ్గా జరుపుకునేది ఏంటంటే ఇది ఒక పండగ చెప్పుకోవచ్చును. ఇందులో తొలి పండగ ఇదని మనం జరుపుకోవచ్చును. ఈ పండుగను మనము 9 రోజులు జరుపుకుంటాం. 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. దానికి 9 రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ జరుపుకునే పండుగ ఎంగిలిపు బతుకమ్మ. ఈ బతుకమ్మ రోజు అందరూ చిన్నలు పెద్దలు రేపటి ఎంగిలిపు బతుకమ్మను జరుపుకోవడం జరుగుతుంది. గౌరవదేవిని పెట్టేసి గౌరవదేవికి పూజించుకొని గౌరవదేవికి అనేక రకాల పలహారాలు కూడా తయారు చేసి సమర్పించి సాయంత్రం పూట ఈ బతుకమ్మలు ఆడతారు. ఫస్ట్ది ఎంగిలిపు బతుకమ్మ, రెండవది అయితే మరి ఈ బతుకమ్మకు ఎన్ని రకాల పూలు వాడతాం అంటే చాలా రకాల పూలు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా తంగేడు పూలు వాడతాం, నూగు పూలను వాడతాం, జిల్లేడు పూలను వాడతాం, బంతి పూలను కూడా వాడతాం. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకాలైనటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంది, మనకు ఉపయోగపడుతుంది ఒక్కొక్క పువ్వు. ఎగ్జాంపుల్ నూలు పువ్వులు ఉన్నాయి. ఆ నూలు పువ్వు బాగా కలిసినప్పుడు దాన్ని పెడితే అది కొద్దిగా యాంటీసెప్టిక్గా పనిచేస్తూ ఉంటుంది. అదే జిల్లెడు చెట్టు ఉంది, తంగేడు చెట్టు చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది. దానికి కొద్దిగా సంరక్షణగా దాన్ని తంగేడు చెట్టును వాడుతూ ఉంటాం. ఇంకొకటి కొన్ని రకాల డిసీజ్ వస్తుంటాయి చర్మానికి, దానికి సంబంధించిన వాటి పోగొట్టడానికి బంతిపూలని రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా కూడా మనకు ఈ పువ్వులు మనకు ఉపయోగపడుతూ ఉంటున్నాయి. దీంతో పాటు ఈ పువ్వులనే మనం పే చేసి ఎక్కడ చేస్తున్నాం, మన వ్యక్తి ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాం, మన బతుకమ్మలని ఒక ట్యాంకులో ఒక చెరువులో మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. మరి నిమజ్జనం చేస్తే ఏమవుతుంది, ఈ టైంలో వర్షాలు బాగా పడి అన్ని కుంటలు చెరువులు బాగా నిండి ఉంటాయి. అక్కడ ఏముంటాయి అంటే ఆ చెరువులలో కుంటలలో సూక్ష్మక్రిములు ఉంటాయి, హాని కలిగించే సూక్ష్మక్రిములు దాంట్లో ఉంటాయి. ఇవన్నీ ఈ చట్టం పూలు మొత్తం అలేయటం వల్ల ఈ పూలు మొత్తం కలిసి యాంటీసెప్టిక్ గా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ బతుకమ్మను మనం జరుపుకోవడం చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. మన ఎంఈఓ గారు కూడా చెప్పిండు, పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వద్దు, ఇచ్చి మళ్ళీ తర్వాత మనం బాధపడద్దని చెప్పేసి. కాబట్టి అందరు పేరెంట్స్ సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయండి. వాళ్ళకి ఇంటి దగ్గర ఇప్పుడు 13 days హాలిడేస్ వస్తున్నాయి. ప్రతిరోజు మీరు ఒక డైరీ ఇవ్వండి, ఆ డైరీ ప్రకారం చదివియండి. తర్వాత వాళ్ళు మంచి ప్రయోజనాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ఓకే. మా టీచర్స్కి మరియు విద్యార్థులకు మరియు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఎంఈఓ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కొమ్మల
Shisha School, 4th AMB section, girls and boys. Excellent performance by fifth. I request you to our correspondent madam, please come on the dais. Please come on the dais. I request you to our correspondent madam, please come on the dais.
girls. Girls, folk dance. 7th class girls, please come on the dance. Maintain discipline your class. Girls, going back to your teachers. Going back to your teachers. Your class. Sit up and sit your faces. Stand up, girls and girls. Take care of your children's class teachers. Back and parents are saying, cooperate with your teachers. and a 9th class. 8th class and a 9th class, please come on the class. బతుకమ్మ పండుగ అసలు మీ తెలంగాణ మనుషులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది శ్రీధర్?
ఎనర్జీ
పత్తి ఉయ్యాలో Exclusive mix by Sarigama Audios and Videos. ముసలి వడికింది ఉయ్యాలో ముత్తుల పత్తి ఉయ్యాలో వయసుకి వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో ఆపతి పత్తి ఉయ్యాలో తాళ చింతల పత్తి ఉయ్యాలో తాళ చింతల కాడ ఉయ్యాలో సంగడి సారన్న ఉయ్యాలో సంగడి సారన్న ఉయ్యాలో సాగదియ వట్టె ఉయ్యాలో సాగదియ వట్టె ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో ఆ పత్తి వడికి నా ఉయ్యాలో నేలకొక్క పోగు ఉయ్యాలో DJ Sandeep NSG. Also who maintains some properties so that the C and O will pay the first and second prizes. So all of you parents kindly understand this. Hello? Sit down please, all of you. Next third prize winner. Babita, please give a big applause.